నమస్తే భయ్యా. అసలు నాని గారు హిట్ సినిమా ఎప్పుడే చూసేస్తున్నాం భయ్యా. అసలు మామూలుగా లేదు. లోపల అసలు ఫ్యాన్స్ ఏం గోలవయ్యా, అది మామూలుగా లేదనమాట. తెగ అరిచేస్తున్నారు. అసలు ఆ మూమెంట్స్ కూడా అలాగే ఉన్నాయి సినిమాలో. నాని గారు మాత్రం ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ భయ్యా. అసలు సరిపోదా శనివారం కానీ, దసరాలో కానీ దానికన్నా డబుల్ త్రిబుల్ రేంజ్ లో ఉన్నారు ఈ సినిమాలో. ఒక పెద్ద మాస్ హీరోగా ఈ సినిమాతో నాని గారు ఎస్టాబ్లిష్ అని చెప్పుకోవచ్చు అనమాట. మాస్ స్టార్ అయితే అయిపోయారు ఖచ్చితంగా. న్యాచురల్ స్టార్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ నుంచి నాని గారిని మాస్టర్ అని చెప్పి కూడా పిలవచ్చు. అంత బాగుంది ఆయన పర్ఫార్మెన్స్, చాలా బాగుంది అనమాట. భయ నేను ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను ఏంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత లేదని. ఎందుకంటే మిక్కీ జే మేయర్ గారు మెలోడీ సాంగ్స్ ఎక్కువ చేస్తారు తప్పితే ఇలాగ యాక్షన్ మూవీస్ కి ఆయన ఎప్పుడు పెద్దగా అందించలేదు. సినిమాలో కూడా ట్రైలర్ లో ఉన్నట్టుగానే అంతంతగా మాత్రంగానే ఉంది భయ. మ్యూజిక్ మాత్రం ఒక్క మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పెద్ద ఏం లేదు. సాంగ్స్ కూడా అంతేం ఆకట్టుకో మిమ్మల్ని. ఏదో నార్మల్ గా ఉందంటే ఉంది అంతే. లేదు సినిమాలో కూడా పెద్ద సాంగ్స్ ఏం లేవు. ఒక్క సాంగ్ ఏదో లవ్ సాంగ్ ఉంటది అంతే తప్ప అది కూడా పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. అది మంచిగా నడిచింది. ఎప్పుడు రెగ్యులర్ గా నాని గారి సినిమాల్లో ఉండే ఆ క్యూట్ లవ్ ట్రాక్ అనేది దీంట్లో కూడా ఉంటది అనమాట. అది చాలా బాగుంటది. కాకపోతే అది ఎక్కువసేపు లేదు. ఎక్కువసేపు లేకపోవడం మన సినిమాకి మంచిది అనమాట. ఎక్కడా కూడా అడ్డు తగలకుండా కథ ఫ్లో అలా వెళ్తా ఉంటది అనమాట. సినిమాలో చాలా సస్పెన్స్ మూమెంట్స్ ఉన్నాయి, చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. అసలు యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అనమాట. అసలు నాని గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. నాకు చెప్తుంటేనే చూసారు ఎలా ఉందో. అసలు మామూలుగా లేదు. లోపల మాత్రం థియేటర్లో అరాచకం భయ్యా. అసలు ఆళ్ళేం ఫ్యాన్స్ భయ్యా బాబోయ్. అసలు నాని గారు పెద్ద హీరోల రేంజ్కి వెళ్ళిపోయారని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. లేదు అసలు సినిమా ట్రైలర్ లో ఎడిటింగ్ చూసి చాలా మంది అన్నారు కానీ ఇక్కడ ఎడిటింగ్ మాత్రం అల్టిమేట్ గా ఉంది. ఆ సస్పెన్స్ ని మెయింటైన్ చేసిన విధానానికి ఎడిటింగ్ చాలా బాగా ఉపయోగపడింది అనమాట. ఆ ఎడిట్ ఎప్పుడైతే సస్పెన్స్ క్లియర్ అయిపోయి యాక్షన్ లోకి దిగిద్దో ఇంకా ఎడిటింగ్ విశ్వరూపం అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. డైరెక్టర్ గారు హిట్ 1 హిట్ 2 కన్నా ఇప్పుడు దీని మీద కథ మీద ఫోకస్ కన్నా నాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టి ఎలివేషన్ ఇచ్చారు అంటున్నారు. నిజమే, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే హిట్ 2లో విశ్వక్సేన్ గారు, ఆడోశేష్ గారు హీరోలు అనమాట. వాళ్ళకి ఎప్పుడు కథ బాగుండాలి, నాని గారు కూడా కథ బాగుండాలి. కాకపోతే నాని గారు ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా వెళ్దామని చెప్పి పాన్ ఇండియా రేంజ్ లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. మరి అలాంటిది ఈ సినిమా ఎలా ఉండాలి యాక్షన్ పరంగా, అలాగే అరాచకంగా ఉందనమాట. నాని గారి యాక్షన్ మాత్రం మామూలుగా లేదు. ఆయన అనుకున్నట్టుగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా పెద్ద హిట్ అయింది అని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. నిజంగా కథ లేదు కరెక్టే, కానీ సస్పెన్స్ మూమెంట్స్ మామూలుగా ఉండవు. ఆ థ్రిల్లర్ సస్పెన్స్ ఓపెన్ అయినప్పుడు వచ్చే థ్రిల్లింగ్ చాలా బాగుంటది అనమాట. ఆ థ్రిల్లింగ్ తర్వాత యాక్షన్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటది. నాని గారికి అయితే ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ భయ్యా. లోపల మామూలుగా లేదు, చించుకునే చూసారు, నా గొంతు కూడా అరిగిపోయింది. లోపల అయితే అంత బాగా అరుస్తారు అనమాట. సినిమా చాలా బాగుంది. అసలు డైరెక్టర్ గారు మొన్న వెంకటేష్ గారితో సైంధవ్ అని చెప్పి సినిమా చేశారనమాట. ఆయన ఆ సినిమాలో మేకింగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో అయితే మేకింగ్ అల్టిమేట్ గా ఉంది. ఎందుకంటే హిట్ అనే దాంట్లో ఆయన ఎప్పుడు కూడా ఇంతకుముందు 2 కూడా చాలా బాగా చేశారు కదా, దాని మీద ఇది కూడా చాలా బాగుంది. అసలు శైలేష్ కొల్ల గారు ఆయన మేకింగ్ స్కిల్స్ అన్ని కూడా ఈ సినిమాలో ఎఫెక్టివ్ గా చూపించారని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా రేంజ్ లో నాని గారు సక్సెస్ అవడమే కాదు, పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్ శైలేష్ గారు కూడా సక్సెస్ అవుతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఉంటది దీంట్లో. అది ఒక హీరోకి ఎలివేషన్ లాగా వాడతారు అనమాట. అంటే హీరో ఉన్న మూడ్కి తగ్గట్టుగా ఆయన మాటలన్నీ వినపడతా ఉంటాయి, ఆయన కనబడతా ఉంటారు. అది చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, చాలా పర్ఫెక్ట్ గా ఉంది అనమాట. అది కూడా లేదు అసలు క్లైమాక్స్ ఎగదీసింది భయ్య. అసలు ఆ కత్తి ఫైట్ అయితే మామూలుగా ఉండదు అనమాట. బ్లడ్ మామూలుగా ఉండదు. అసలు మనం చూస్తున్నా సేపు బ్లడ్ బాయిల్ అయిపోతా ఉంటుంది అనమాట. అసలు ఆయన కస కస కోసి ఆ బ్లడ్ ని అలా చిందడం, అలాగే ఆయన వైన్ బాటిల్ తీసుకొని ఇలా ఇలా రాసుకోవడం, అదంతా అల్టిమేట్ గా ఉంటుంది అనమాట. అది సిల్వర్ స్క్రీన్ మీద, అంత పెద్ద స్క్రీన్ మీద అవన్నీ చూస్తుంటే పిచ్చెక్కింది నాకైతే మాత్రం, మామూలుగా లేదు. అసలు నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ భయ్యా. దగ్గర 300 కోట్ల పైన కలెక్ట్ చేసింది సినిమా అయితే మాత్రం, మామూలుగా లేదు. లోపల అయితే మాత్రం పిచ్చెక్కిపోతుంది లోపల. అసలు మామూలుగా లేదు సినిమా అయితే మాత్రం. న్యాచురల్ స్టార్ నాని అన్న మానేసిన భయ్య నుంచి మాస్ స్టార్ నాని, మాస్ హీరో, ఆయన పెద్ద మాస్ హీరో అనమాట. అసలు ఏం చేశారు భయ్య లోపల. మామూలుగా ఆయన పర్ఫార్మెన్స్ 1 మ్యాన్ షో అంతే.